భాగ్యం మాకు ఇచ్చావు. ఈ చర్చ్ ద్వారా, ఈ సేవ ద్వారా మాలో అనేకుల్ని నీవు దీవించావు, కాపాడుతున్నావు. నీ సేవలో పాలిభాగస్తులుగా చేసుకున్నావయ్యా. ఇదొక భాగ్యంగా ఎంచటానికి, ఆధ్యాత్మికంగా స్థిరపడడానికి, ఆత్మపూర్ణమై పనిచేయడానికి, ఆత్మ ద్వారా నడిపించబడడానికి సహాయం చేయ్యా. శోధనలు శ్రమలు రాక తప్పవు, కానీ శోధన సహించువాడు ధన్యుడన్నావు కదా. అపవాది అనేక రీతులుగా నీ బిడ్డలను శోధిస్తున్నప్పుడు వాడికి లొంగిపోక వాడిని ఎదిరించగలిగిన శక్తి దయచేయము. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వగలిగిన శక్తి దయచేయము. దేవుని సన్నిధిని ప్రేమించే వారిగా మమ్మల్ని చేయ్యా. దేవుని వాక్యం విని వణికే వారిగా చేయ నాయన. దేవుని చిత్తం చేయాలనే ఆశ మాకు దయచేయి. దీర్ఘశాంతంతో మా పట్ల పనిచేస్తున్నావు. కృపా సమృద్ధితో మమ్మల్ని కాపాడుతున్నావు. ఏ యోగ్యత లేకపోయినా మమ్మల్ని ఎన్నుకున్నావు, కోరుకున్నావు. మా కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావు. అది మేము గుర్తించడానికి సహాయం చేయ్యా. ఆ రాజులుగా ఎన్నుకనబడిన వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంతమంది ప్రవక్తలు ఇచ్చినా, ఎంతమంది దైవజనులు ఇచ్చినా గద్దింపులు తీసుకోక, దిద్దుబాటును తీసుకోక, తాము చెడిపోయి దేశాలను చెడగొట్టినట్టుగా ఈ రోజున అనేకులనైనా క్రైస్తవ లోకాన్ని చెడగొట్టేవారు తయారవుతుండగా, క్రైస్తవుల్ని నములు పోలు చేసేవారిగా ఉంటుండగా, అట్టి వారిని ఉత్పత్తి చేసేవారిగా మేము మిగిలిపోకుండా సహాయం చేయము. ప్రాణాలు సహితము పెంటగా ఏంచే ప్రజలను లేపయ్యా. త్యాగం మాకు నేర్పించయ్యా. అన్ని పక్కన పెట్టి యేసయ్యను ముందు పెట్టుకుని బతికే బతుకులు మాకు దయచేయి నాయన. అప్పుడే నీ కొరకు ఏదన్నా సాధించగలుగుతావు. మా ముందు నువ్వు ఎంత మాదిరిగా ఉన్నావయ్యా. వాక్యం చదివే విషయంలో, వాక్యం బోధించే విషయంలో, వాక్యాన్ని ప్రకటించే విషయంలో సువార్త భారము కలిగిన వాడిగా, దైవ కుమారుడు అయినప్పటికీ నీ కాలినడకన నడిచి నిందలు, అవమానాలు, శ్రమలు సహించి ఆగకుండా సాగావే. అట్టి పట్టుదల మాకు దయచేయ్యా. అడ్డం వచ్చిందని, ఆటంకం వచ్చిందని ఆగిపోయేవారిగా కాక, మహాన్ దెబ్బతిందని, మమ్మల్ని మనుషులు అర్థం చేసుకోలేదని, మనుషులు మమ్మల్ని హింసిస్తున్నారని, అవమానపరుస్తున్నారని ఆగిపోక, నా యేసయ్య కొరకు సాగిపోతారని తీర్మానం చేయడానికి సహాయం చేయ్యా. తెగింపు కలిగిన వారిని సంఘంలో లేపు నాయన. సమర్పించుకున్న వారిని లేపయ్యా. లోతైన మారు మనసు కలిగిన వారిని సిద్ధపరిచయ్యా, అభిషేకించయ్యా. మా పాటలు కానీ, మా యొక్క వాక్యము కానీ, మా ప్రార్థనలు కానీ నీకు అంగీకారంగా ఉండేటట్టు చేయి నాయన. ఈ మందిర ఆవరణలో నీ సన్నిధి దయచేయ్యా. అపవిత్రాత్మలకి ఇక్కడ చోటు లేకుండా సహాయం ఇచ్చేయి. నిద్రమత్తుతో ఉన్నవారు, నిర్లక్ష్యంగా ఉన్నవారు ఈ ఆవరణలో అడుగు పెట్టినప్పుడు వెలిగించబడాలి. దొంగలకు స్థలం ఇచ్చే ఆలయంగా కాక, నిద్రపోతులను నిద్రపుచ్చే స్థలంగా ఇది ఉండిపోక, అనవసరమైన మాటలతో ఈ మందిరాన్ని నింపక, విజ్ఞాపన ప్రార్థనలనే ధూపంతో మొరపెట్టుకునే వారిగా మమ్మల్ని చేయండి ఆయన. ఇంతమంది ఇన్ని రకాల బాధలతో, భారాలతో బాధపడుతుండగా నేను నమ్మేమని నీ చేతికి అప్పగించుకున్న మమ్మల్ని ఎంతగా దీవించావో. ఒకప్పుడు గర్భఫలం లేనప్పుడు, ఒకప్పుడు ఇల్లు లేనప్పుడు, ఒక వాహనం లేనప్పుడు, ఒక ఉద్యోగం లేనప్పుడు, ఒక కుటుంబం లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీవెంతగా ప్రేమించి వివాహితులుగా చేసావు, సంతానవంతులుగా చేసావు. ఉద్యోగాలు ఇచ్చావు, వాహనాలు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావయ్యా. అభివృద్ధి పరచడం చూస్తుండగా మేము తగ్గించుకోవడానికి సహాయం చేయ్యా. నా సామర్థ్యం నా బలమని గర్వించి గడ్డి వేసిన నెబుకద్నెజరు వలె దిగజారిపోక,
నేనేమన్నానో అది దేవుని కృపే. నీవిచ్చినవి నీకే అని నీకే సమయం ఖర్చు పెడతానికి సహాయం ఇచ్చే సాక్రిఫిషియల్ సంఘముగా ఈ సంఘాన్ని చేయయ్యా. రోధించే సంఘముగా చేయను ఆయన. ప్రార్థనా పరులు లేపయ్యా. ఆత్మల భారం కలిగిన వారిని లేపయ్యా. మా హృదయాలను ఎప్పటికప్పుడు అభిషేకించి నీ వాక్యపు మంట మా గుండెల్లో మండుతూ ఉండడానికి, ఈ లోకానికి వెలుగుగా బ్రతకడానికి సహాయం ఇచ్చి ఇది రాత్రి ఇక్కడ లోతైన ప్రార్థనాత్మను మాకు దయచేయి. తిరిగి వెళుతుండగా నీ సన్నిధి దయచేయి. మాతో పాటు లైవ్లో జూమ్లో ఏకీవేస్తున్న వారిని కూడా నీవే అభిషేకించిన ఆయన వారి వారి సంఘాల్లో ఒక ప్రత్యేకమైన విశ్వాసులుగా సాక్షులుగా వారు బ్రతకటకు నీవు సిద్ధపరచుకోమని, ఈ ఆదివారం జరిగే ఆరాధనలో సమయానికి ప్రారంభించి ముగించడానికి, ప్రతి పాటలో ప్రతి వాక్యములో ప్రతి క్షణంలో నీ సన్నిధిని అనుభవించడానికి క్రమహీనంగా ఉన్న విశ్వాసుల్ని క్రమపరిచి నీ ఆత్మ కార్యాలు జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలండి. మీ ప్రార్థన వసతులు బాగా ఉంటే 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 100 888 నెంబర్కి తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. ఉదయం 7 గంటలకు అనుదిన దినాలలో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్.